దీని వాలకం అస్సలు అర్థం కావడం లేదు. పోలీసులేంటి, ఆ తుపాకీ ఏంటి? అమ్మా నువ్వు 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 అయ్యో అత్తయ్య అత్తయ్య అమ్మా ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? ఏంటమ్మా ఇలా చిక్కిపోయావు? సారీ అమ్మా, ఇంతకాలం నుంచి నిన్ను చూడ్డానికి రాలేకపోయాను. అసలు ఏం జరిగిందో తెలుసా అమ్మా? అక్ష, అసలు వెళ్ళి మీ అమ్మకి మంచినీళ్ళు తీసురా ముందు. అవునవును అమ్మా, ఇందాక ఆయన ఏమన్నారో తెలుసా? పళ్ళు తీసుకెళ్దామంటే నిన్ను చూస్తే మీ అమ్మ నీళ్లు తాగుతుంది కానీ పళ్ళు తినదు అన్నారు. అక్షర, వెళ్ళి మంచినీళ్ళు తీసురా ముందు. అలాగే అమ్మా. బాబు, ఇది కళ నిజమా? ఏంటి బాబు ఇదంతా? ఇప్పుడే అక్షర వచ్చి పోలీసులు వస్తున్నారని లోపలికి వెళ్ళింది. వచ్చిందా? బాబు చూసావా ఎంత గట్టిగా వచ్చిందా అని అడుగుతున్నాడు. చెప్తారా? నీ సంగతి చెప్తా. అవును బాబు, వచ్చింది. అసలేంటి ఇదంతా? అది నేను మిమ్మల్ని అడగాలండి. సిలిండర్ పేలాక నా మొహానికి ఏం కాలేదు, ఆ రేఖ నన్ను మహారాష్ట్ర శివార్లలో పడేసిందని చెప్తోంది. మరి ఇంట్లో ఉన్న అక్షర ఎవరు? అసలేంటి బాబు ఇదంతా? నా కర్మ అత్తయ్య, అంతే. అవునత్తయ్య, నేను ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. చెప్పు బాబు. మామయ్య గారికి సెకండ్ సెటప్ లాంటిదేమన్నా? చిచి, అదేం మాట బాబు, ఉన్నట్టుండి అంత మాట అనేసావు. మరేం చేయమంటారండి? నాకే కాదు, ఎవరికైనా సరే ఇలాంటి అనుమానమే వస్తుంది. ఒకసారి మీ అంకుల్కి ఫోన్ చేయనా? ఎక్కడున్నారు? బిజినెస్ పని మీద యానం వెళ్లారు. వద్దులేండి, ఆయనైనా ప్రశాంతంగా ఉండనివ్వండి. అమ్మా ఇదిగో అమ్మా. అదేంటండి మీరు తాగారు? మీ అమ్మకి దాహం వేయట్లేదంట. ఏంటమ్మా అలా చూస్తున్నావు? అవును, నాన్నేరి? యానం వెళ్లారు. యానమా అంటే నీలిమాంటి వాళ్ళ ఇంటికేనా? యానమా అంటే నీలిమాంటి వాళ్ళ ఇంటికేనా? ఏంటి, వీళ్ళ చుట్టాల్ని కూడా గుర్తుపడుతోంది. నీలిమా అంటే ఒకసారి నాకు నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, కాఫీ పట్టరావా? ఏంటండి మీరు? అమ్మతో కాసేపు మాట్లాడివరా? వచ్చిన వెంటనే నీళ్ళన్నారు, ఇప్పుడేమో కాఫీ అంటున్నారు. నువ్వు వెళ్ళమ్మా. సరే అమ్మా. ఏంటి ఎవరూ మాట్లాడుకోవడం లేదు? నా కోసం సెర్చ్ చేస్తున్నారా? ఎవరు ఎక్కడున్నారో, ఎవరు ఎవరిని చూస్తారో ఏంటో, అసలు ఏం కన్ఫ్యూజన్ అత్తయ్య ఇది. నేను టెన్షన్ పడలేను అత్తయ్య. ఇద్దరిలో ఎవరు ఒరిజినలో మీరే తేల్చి చెప్పండి. భర్తవి బాబు,
నీకే తెలియాలి. మీరు కన్న తల్లెత్తయ్యా. అవును బాబు, నేను కన్న తల్లినే. కానీ నాకు ఒక్కతే ఆడపిల్ల, ఇద్దరు కాదు. మరి నాకు ఇద్దరు భార్యలా? ఇద్దరే కదా, ఆ విషయాలు మర్చిపోయాను. గుండె జారి గల్లంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి గల్లంతయ్యిందే. ఏంటిది? సరాసరి కిచెన్ లెక్క వచ్చేసింది. పైగా గుండె జారి గల్లంతయింది అని పాట ఒకటి. అంటే కోడ్లో పాడుతోందా? గుండె అంటే నేనా? జారి గల్లంతవడం అంటే నేను తప్పించుకున్నాను అని అర్థమా? అదే అయ్యుంటుంది. గుండె జారి గల్లంతయ్యిందే. ఇక్కడుందా? అసలు దీన్ని వంటగది దాకా ఎందుకు తెచ్చాడు? నేను రూమ్లో ఉంటే ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ పెంచుకుంటాడా? వంటగది దాకా తీసుకొచ్చిన వాడు పడగది వరకు ఎందుకు తీసుకెళ్ళు? రే వెఫే, చూడ్డానికి నువ్వు సాఫ్ట్గా ఉన్నా నువ్వు ఖతర్నాక్విరా. చెప్తా నీ పని. నెమ్మదిగా ఇక్కడి నుంచి జంప్ అవుతాను. ఆల్రెడీ కిచెన్ దాకా వచ్చిందంటే ఇల్లంతా వెతికే ఉంటుంది. సో నేనిప్పుడు దర్జాగా బెడ్రూమ్లోకి వెళ్తా. చెప్పండి అత్తయ్య, ఎవరు ఒరిజినల్? నాకైతే పిచ్చెక్కిపోతుంది బాబు. సరే అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి, నేనే తేల్చేస్తా. ఎవరు ఫ్రాడో తెలుసుకొని వాళ్ళని షూట్ చేసి పడేస్తా. రారా, నీ అంత చూస్తాను. ఇది బాబు వరస. ఇప్పుడు ఎలా అండి? నన్ను అడుగుతావేంటి నువ్వు? మిమ్మల్ని అడగ ఇంకెవరిని అడుగుతానండి? ఏంటండి అమ్మని అడిగేది? ఏమడుగుతారో నన్ను అడగండి. పాపం అమ్మకేం తెలుస్తుంది? చెప్పండి, ఏంటి మీ డౌట్? డౌటా? డౌట్ ఏం లేదే, డౌట్ ఏం లేదు. ఏంటా కంగారు? ముందు కాఫీ తీసుకోండి. తీసుకోండి. ఏంటండి కాఫీ తీసుకోమంటే కాఫీ కప్పు పగులు కొట్టారు. చూడండి, నా చీర అంతా పాడైపోయింది. వెళ్ళి చీర మార్చుకొని రావాలి. ఏంటండి చీర మార్చుకోవాలంటే డోర్ కి అడ్డంగా నుంచున్నారు? చీర చాలా బాగుంది, మార్చొద్దు, వద్దు, వదిలే. చీర బాగుందని నాకు తెలుసు. చీర మీద కాఫీ పడేశారు కదా, మరి మార్చుకోవాలి కదా. అంటే మీ అమ్మ ఎంతో ఇష్టపడి కొనిచ్చిన చీర కదా, ఇప్పుడు ఇది మార్చేస్తే పాపం ఫీల్ అవుద్ది, వద్దు. మా అమ్మ కొనిచ్చిందని బానే గుర్తు పెట్టుకున్నారు, మిగతా విషయాలు మాత్రం గుర్తు పెట్టుకోవట్లేదు. అబ్బే, అన్ని గుర్తున్నాయి, అన్ని గుర్తున్నాయి. బాగుంది, వదిలే, ఇంటికి లేక మార్చుకుంది. కానీ వెళ్ళేంత వరకు ఉంచాలా? అబ్బాబాబా, ముందు ఆ సంగతి తర్వాత. మీ ఫోన్ రింగ్ అవుతుంది, చూడండి, మాట్లాడండి తొందరగా. ఇది ఇప్పుడు ఏమంటుందో ఏమో. చా, మొత్తం పరిస్థితి కిచిడి కిచిడి అయ్యేలా ఉంది. హలో, ఏంటి బే? దాన్ని
దాన్ని వంటగదిలోకి పంపించావు? చూసావా? అదేమన్నా ఐశ్వర్యరాయ్యా లేకపోతే అక్షర కార్తీక చూడ్డానికి? నువ్వు నోరు మూసుకుని నా రూమ్కి రా, నేను వస్తాను. అయితే నేను ఇక్కడ కాల్చుకొని చచ్చిపోతాను. వస్తున్నాను. గుడ్. ఏంటంత కంగారుగా మాట్లాడుతున్నారు? ఎవరి ఫోన్లో? ఆఫీస్ నుంచి, విజయవాడ అబిట్ సెంటర్ లో. విజయవాడలో అబిట్ సెంటరా? అది హైదరాబాద్ లో కదా ఉంది. అదే అదే విజయవాడ బెంచ్ సర్కిల్ అనబోయి అలా అన్నాను. విజయవాడ బెంచ్ సర్కిల్ లో ఏదో ల్యాండ్ కొన్నారంట, దాని గురించి. ఏంటో మీ వాళ్ళకి నాకేమీ అర్థం కావట్లేదు. ముందు మీరు వెళ్తే నేను చీర మార్చుకుంటాను. వద్దు, కావాలంటే ఇక్కడే మార్చుకో. ఏంటా మాటలు? ఇక్కడ చీర మార్చుకోవాలా? సిగ్గు లేకపోతే సరే, లేవండి. ఇప్పుడు ఎలా అత్తయ్యా? అది కూడా ఆ రూమ్ లోనే ఉంది. ఉండని, వాళ్ళే తేల్చుకుంటారు. ఏంటత్తయ్య తేల్చుకునేది? తన చేతిలో రివాల్వర్ ఉంది, షూట్ చేసిన చేతి పారేస్తుంది. అది అసలే తింగరిది, ఇది కూడా తింగరిదే. ఇదేం చేస్తుందో అమ్మో, ఎటు తేల్చుకోలేకపోతున్నాను. ఏం జరుగుతుందో ఏంటో లోపల. ఈ పాటికి అక్షర డూప్ అన్న విషయం వాళ్ళమ్మ పట్టేసుంటుందా? కనిపెట్టేసిందో లేకపోతే ఆ ఇద్దరు అక్షరాలు కలిసి జుట్టు పట్టుకు కొట్టుకుంటున్నారు. రేఖ ఉంటే అదే జరిగేది. ఏంటి అరుపులు? రేఖ ఉంటే అలాగే జరుగుండేది అంటున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి లేదు కదా. నీ మొహాలే. ఈ మూగ మాటలు అర్థం కాక చచ్చిపోతున్నాం అన్నయ్య గారు. గోడ మీద రేఖ ఫోటో లేకపోవడమే ఈ ఇంటికి పట్టిన అరిష్టం. ఏమంటున్నారు మేడం? ఏమి లేదు చిన్ని, వినాయక చవితి వస్తుంది కదా, గోళ్ళకి సున్నం కట్టించలేదే అని అడుగుతుంది. అన్నయ్యగా చెప్పావుదినా? ఓహో, నీ ఫోటో తగిలించుకుంటావా? అబ్బా అరవకే, సైకిల్ ఒక్కటైనా అర్థమైతే బొట్టు. ఓ 4 రోజులు ఓపిక పట్టు, డాక్టర్ వచ్చేస్తాడు. అదేంటి అన్నయ్య గారు అలా అంటారు? డాక్టర్ వచ్చినంత మాత్రాన వదిలికి మాట తెప్పిస్తామా ఏంటి? ఈవిడికి మాట వస్తే ముందు ఆ ఇద్దరు అక్షరాలకి మ్యాటర్ చెప్పేది. చూసారా అన్నయ్య? అవును చెప్తాను అంటుంది. చెప్తే మన కొంప మునుగుతుంది కదా మేడం. అయితే దీనికి వైద్యం చేయించకపోవడమే బెటర్. నువ్వు ఇలా ఉండాల్సిందే. ఏంటక్కా గొడవ? ఉండు, ఏంటో అర్థం కావడం లేదక్కా. ఏలే జయశ్రమ్ గారు, వదిలికి మాట వస్తే అక్షరకు నిజం చెప్పేసి నానా రచ్చ చేస్తుందని, అందుకే అన్నయ్య గారు మాట రాకూడదు అంటున్నారు. అక్క, నీకు మాట తెప్పించే పూచి నాది. రచ్చ చేసే బాధ్యత దాందవుతుందమ్మా. ఏమి లేదులే బావగారు. అవును, కార్తికేయ ఎక్కడా? మిమ్మల్ని కార్తికేయ ఎక్కడంటే మొహాలు చూసుకుంటారేంటి? ఏంటక్కా? మీరు ఉండండి మేడం. ఏం లేదు మేడం, ఎంతకాలమని ఇలా టెన్షన్ పడతావని. ఏం చేశావు? అదే బావగారిని డూప్ అక్షరాతో కలిసి. నువ్వు ఉన్నదిరా చెత్తగా చిన్ని. చెప్పు నందిని, ఏం చేశావు? వాళ్ళిద్దరిని అక్షర వాళ్ళ అమ్మింటికి పంపించాను మేడం.
ఎంత పనిచేసావు నందిని. మన అక్షర కూడా అక్కడే ఉందని తెలుసు కదా, తెలుసు కూడా ఎందుకు పంపించావు? అదే మేడం, అక్కడే వాళ్ళమ్మ సమక్షంలోనే ఏదో ఒకటి తేలిపోతుందో. ఏంటి తేలేది? ఇదేమైనా ఆషామాషి వ్యవహారం అనుకుంటున్నావా? జీవితాల వ్యవహారం నందిని. అరే, మన అక్షరకి నిజం తెలిసి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే? అది కాదమ్మా. ఏది కాదు బావగారు, తనకేమైనా అయితే మీరు తట్టుకుంటారేమో కానీ నేను తట్టుకోలేను. అక్కడ కార్తికేయ ఉన్నాడు కదమ్మా, ఇద్దరిని ఒకరికొకరు చూసుకోకుండా చేస్తాడేమో అని. వాడు కూడా మీలాగే ఆలోచిస్తే అప్పుడేం చేస్తారు? అరే, నేను ఒకదాన్ని ఉన్నాను కదా, ఫోన్ చేసి అడగొచ్చు కదా. మీకు మీరే సొంత నిర్ణయాలు తీసుకునేంత పెద్దవాళ్ళు అయిపోయారా? అయినా పెద్దవాళ్ళు తనేదో చిన్నపిల్ల చేసింది తప్పని చెప్పకుండా కరెక్ట్ అంటారేంటి బావగారు? అది అప్పుడు నేను బయటికి వెళ్ళానమ్మా, లేకపోతే చెప్పుండేవాడిని. అదేంటి మావయ్య, నేను ఫోన్ చేసి చెప్తే మంచి పని చేస్తున్నావు అన్నారు కదా. అబ్బా, ఇరికించకమ్మా. అక్కడేం జరుగుతుందో ఏంటో. ఏం జరుగుతుందో అక్కడ. వీడు ఇంకా రాలేదేంటి? రాని పోలీస్ దాంతో ఫ్రెండ్షిప్ చేస్తాడా? అమ్మని, వీణ్ణి రమ్మంటే దాన్ని పంపించాడా? మనం దొరకకూడదు. అమ్మయ్యా, ఇంతసేపటికి నాకు ఇష్టమైన చీర దొరికింది. పెళ్ళయిందా? దీని మొగుడు ఎదవై ఉంటాడు. 4 తన్ని ఇంట్లో కూర్చోబెట్టకుండా దీన్నిలా వదిలేశాడేంటి? దీన్ని కాళ్ళు షూట్ చేసేస్తే సరి. ఇలా ఇళ్ల వెంట తిరగకుండా ఇంట్లోనే పడుంటా. హా, అంటే చీర కూడా మార్చుకోమని ఆర్డర్ ఇచ్చాడా? ఎంతకు తెగించావురా? అది సరే, వాడికి ఎలాగో బుద్ధి లేదు. అమ్మ ఏం చేస్తుంది? గుండె జారి గల్లంతయ్యిందే నీ సొగసే చూసి, గుండె జారి గల్లంతయ్యిందే. చూసేస్తుందేమో, చూడని కాల్చి పారేస్తాను. గుండె జారి గల్లంతయ్యిందే నీ సొగసే చూసి. దీనికి పాట తప్ప ఇంకో పాట రాదేమో. ఓకే, అదెళ్ళింది కదా, వీణ్ణి రమ్మని చెప్తాను. మిస్టర్ కార్తికేయ, మిమ్మల్ని రమ్మంటే దాన్ని పంపించావేంటి? చూసావా? చంపేస్తా నిన్ను. ఇందాకటి నుంచి చూసావా 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 అంటున్నావు. ఆయన పెళ్ళిందాంతో నీకేంటి ఫ్రెండ్షిప్? ఆమె భర్త మీద సాటి మగాడన్న జాలేదా? నువ్వు రా, ఇప్పుడు రా. ఎక్కడికెళ్ళింది? ఇప్పుడేగా ఫోన్ చేసి రమ్మంది. ఎటెళ్ళింది? దాని కాళ్ళు కాదు, ముందు వీడి కాళ్ళని షూట్ చేసి పారేయాలి. ఇంట్లోనే పడుంటాడు. అమ్మయ్యా, ఇది దాన్ని చూడలేదన్నమాట. థ్యాంక్ గాడ్. పైకి రాక్షరా, పైన మాట్లాడుకుందాం. వద్దు, ఇక్కడే మాట్లాడుకుందాం. పైకొస్తే అది వస్తుంది. ఏంటి ఈ మధ్య నకరాలు చేస్తున్నావు? నేనేం చేశాను? పేలిద్ది అక్షరా. గ్లాస్ పగులుద్ది, పెన్ రాసుద్ది, గన్ పేలుద్ది. దీంట్లో వింతేముంది? ఆ పోలీస్ దాన్ని ఏకంగా కిచెన్ లో పంపిస్తావా? నువ్వు చూసావా?
మళ్ళీ చూసావా అని అన్నావనుకో బుల్లెట్ దిగిపోద్ది, జాగ్రత్త. కిచెన్ లోకి పంపించేశావు, చీర మార్పించేశావు. ఏంటి వ్యవహారం? నేను 2 రోజులు రూమ్ లో ఉంటే ఆ పోలీస్ దాంతో సెటిల్ అయిపోదు అనుకుంటున్నావా? అబ్బే చిచి, అలాంటిదేం లేదు అక్షర. మరెలాంటిదుంది?